దోసలు వేసేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం నేను పిండి అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ టిప్ మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం అనేది వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం. సగ్గుబియ్యం కనుక వేశారంటే దోసలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుని ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేయండి. తర్వాత ముందు రోజు రాత్రంతా కూడా పులవబెట్టండి. పులవబెట్టడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా దోసల కింద కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ముందు రోజు రాత్రే ఈ ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటాను. మార్నింగ్కి చక్కగా పులుస్తుంది. అప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 గ్లాస్ వరకు వాటర్ వేసి పలచగా చేస్తాను దోసల పిండిలాగా. పులవబెట్టడం వల్ల దోసలు వేసేటప్పుడు చక్కగా పొంగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా కూడా వస్తాయి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. దోసలు ఎప్పుడు వేసినా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి.